బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కుల నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం చేశారని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒంగోలులో త్వరితగతిన బీసీ ఆరామ క్షేత్రాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దేశంలో బాలికల విద్య కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని ఎంపీ మాగుంట పేర్కొన్నారు. ఒంగోలులో మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. డిఆర్ఓ చినవోబులేసు, వడా చైర్మన్ షేక్ రియాస్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి నిర్మలా జ్యోతి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేసేదాని కొరకు వారు ఎంతో పోరాటం అనేది కూడా సాధించి చాలా కష్టపడాల్సి వచ్చింది. హక్కులు అనేది ఏర్పరచాలంటే బీసీలకు వారు తలపెట్టిన కార్యక్రమాలకి తోడుగా కూడా వారి శ్రీమతి సావిత్రి బాయ్ పూలే గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే బీసీలకు న్యాయాలు చేసే పద్ధతులు కూడా వాళ్ళు తీసుకురావటం అనేది మనం ఈరోజు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూలే గారి ఆత్మకు శాంతి అనేది కూడా ఏర్పరచుకుంటూ వారు తలపెట్టిన కార్యక్రమాలు, ఆశయాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనకున్నదని తెలుపుకుంటూ అందరికి కూడా ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు. పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఒకసారి అందరం కూడా మనం ఈ జయంతి సందర్భంగా పూలే గారు చేసిన సేవలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పూలే గారు బీసీని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా చదువు కూడా ప్రత్యేకించి ప్రాధాన్యత ఎక్కువగా పూలే గారు చదువు మీద వారు చూపించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలతోటి అందరూ సమాజం ముందుకు రావాలంటే అందరూ కూడా విద్య ఉండాలని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య మన సావిత్రి పూలే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడైతే పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడిన వ్యక్తుల్లో మన పూలే గారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆ రోజు నుంచి వాళ్ళు చేసిన సేవలను బట్టే ఈరోజు బీసీ వర్గాల్లో కానీ ఎంతోమంది ఈరోజు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్నో రిజర్వేషన్లో ఈరోజు ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుతో చేసిన పూలే గారి వాళ్ళంతా చేసిన సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ, మహిళలు కానీ, వివిధ వర్గాలు అందుకుంటున్నటువంటి, ప్రత్యేకించి శూద్ర వర్గాలు కూడా అందుకుంటున్నటువంటి విద్యా అవకాశాలన్నీ కూడా ఆ రోజు జ్యోతిరావు పూలే మహానుభావుడు అందించినటువంటి కృషి. మరి వారిని స్మరించుకోవటం, ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు స్మరించుకుంటూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క వేడుకలను, ఏదైతే జ్యోతిరావు పూలే వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రభుత్వం కూడా దాన్ని అఫీషియల్గా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకుని ఉంది. దీనికి అంతటికి కూడా మూల కారణం మన శాసనసభ్యులు చెప్పినట్లుగా పూలే గారి శ్రీమతి, ఆయన భార్య మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆ విద్య కోసం ఎంతో శ్రమించారు. బాగా విద్యను అభ్యసించి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించినట్లుగా అవుతుందని తెలియదు.